హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ ఈఓ అలాగే డైట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క డిప్యూటీ ఈఓ, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటారనమాట. వీటికి సంబంధించిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టిందని చెప్పొచ్చు. అయితే దీంతో పాటుగా మరియు డైట్ ఉంటుంది కదా, డైట్ బీఈడి కాలేజీలోని లెక్చరర్ ఉంటారు కదా, వాటి యొక్క ఖాళీలను కూడా నింపేందుకైతే ఏర్పాట్లయితే చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని సుమారు ఎంతంట 140 పోస్టులను నింపేందుకు గాను చర్యలు అయితే ప్రారంభించిందని చెప్పొచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి వివరాలను టీజీపీఎస్కి విద్యాశాఖ అధికారులు పంపించారు. అయితే ఈ యొక్క కొత్త రోస్టర్ వివరాలను ఇటీవల కమిషనర్కి ఇచ్చారన్నమాట. కాగా ఈ 28 డిప్యూటీ ఈఓ పోస్టులతో పాటు డైట్ సీనియర్ లెక్చరర్ల, జూనియర్ లెక్చరర్లు, బీఈడి, బీపీఈడి కాలేజ్ లెక్చరర్ల పోస్టులను కూడా టీజీపీఎస్ ద్వారా భర్తీ చేయనున్నారు అన్నట్టు. అయితే ఇది మనకు త్వరలోనే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. అయితే మరి ఈ యొక్క డిప్యూటీ ఈఓ గురించి, ఈ యొక్క డైట్ లెక్చరర్ గురించి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం. ఏంటంటో మనకి ఈ యొక్క 24 డిప్యూటీ ఈఓ ఖాళీల భర్తీ చేయనున్నారు కదా. ఇది పాఠశాల విద్యాశాఖ పరిధిలోనే ఎంత 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే డిప్యూటీ ఈఓ పోస్టులతో పాటు 110 అధ్యాపకులు అలాగే 8 పీడీ పోస్టులు ఖాళీల భర్తీకి త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అయితే జారీ చేయనుందని చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్లయితే అందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉంటాయి కదా, విద్యాశాఖ నుంచి టీజీపీఎస్కి కూడా అందాయని చెప్పారు. వాస్తవానికి పాఠశాల విద్యాశాఖ పరిధిలో డిప్యూటీ ఈ యొక్క ఈఓలు అలాగే ప్రభుత్వ డైట్ బీఈడి కళాశాలలు ఈ యొక్క ఎస్ఎస్సిఆర్టీలోని అధ్యాపకులు, సీనియర్ అధ్యాపకులు కలిపి మొత్తం ఎంత 134 పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా అయితే భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఎప్పుడు 2022 సంవత్సరంలోనే నవంబర్ 12న అనుమతి అయితే ఇచ్చింది. అయితే దీనికి ఉండవలసిన క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు మనము బీఈడి డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళకి అంటే పాఠాలు చెప్పేవాళ్ళు అంటే అధ్యాపకులు ఉంటారు కదా, సో దానికి వచ్చేసి మనకు ఎంఈడి చేసి అయితే ఉండాలన్నమాట దీనికోసము. సో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ యొక్క డైట్ కాలేజీలో ఉన్నారు కదా నో లెక్చరర్స్ అని, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ యొక్క డైట్ కాలేజ్ వచ్చి మనం చూసుకుంటే రెండింటికి ఒకరే దిక్కున చొప్పున ఉన్నారన్నమాట. అంటే మొత్తం పోస్టులో 94% ఖాళీగానే ఉన్నాయి కాలేజీలలో. అంటే 286 పోస్టులకు 16 మంది పనిచేస్తూ ఉన్నారన్నమాట. అంటే నార్మల్గా గెస్ట్ ఫ్యాకల్టీ ఉంటుంది కదా, సో వాళ్ళ ద్వారా నెట్టుకొస్తూ ఉన్నారు ఈ కాలేజ్ వాళ్ళు. సో ఒకసారి మనం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలో తెలుసుకుంటే మహబూబ్నగర్ జిల్లా మనం చూసినట్లయితే డైట్ కాలేజీలో మొత్తం పోస్టులు ఎన్ని 29 ఉంటే ఖాళీ పోస్టులు 25 ఉన్నాయి అన్నమాట. సో అలాగే వికారాబాద్ మనం చూసుకుంటే 29 పోస్టులు మొత్తంగా ఉంటే ఖాళీ పోస్టులు చూస్తే మనకి ఎన్ని ఉన్నాయి 28 ఉన్నాయి, అంటే ఒకరే ఉన్నారన్నమాట. ఈ యొక్క హైదరాబాద్లో చూసినట్లయితే 29 పోస్టులు మొత్తం టోటల్గా ఉంటే ఖాళీగా ఉన్న పోస్టులు వచ్చి 29, అంటే 29కి 29 ఖాళీగా ఉన్నాయన్నమాట. సో మెదక్ జిల్లాలో వచ్చి చూసుకుంటే మొత్తం పోస్టులు మనకు 30 పోస్టులు ఉంటే అందులో ఖాళీగా ఉన్న పోస్టులు 29. నిజామాబాద్లో మొత్తం పోస్టులు 30గా ఉంటే అందులో ఖాళీగా ఉన్న పోస్టులు 28 అన్నట్టు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే 30 పోస్టులు టోటల్గా ఉంటే అందులో 28 పోస్టులు ఖాళీగా అయితే ఉండడం జరిగింది. అలాగే కరీంనగర్ జిల్లాలో 30 పోస్టులు ఉంటే అందులో 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వరంగల్లో 30 పోస్టులకు 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నమాట. ఖమ్మంలో చూస్తే 25 పోస్టులు టోటల్గా ఉంటే 23 పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. నల్లగొండ జిల్లాలో చూస్తే 24 పోస్టులు ఉంటే 23 పోస్టులు ఖాళీగా ఉండడం అయితే జరిగింది. అంటే మొత్తం సుమారు ఎంత టోటల్ 286 పోస్టులకు గాను 270 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది అనమాట. వీటికి సంబంధించిన ఈ యొక్క డైట్ మరియు లెక్చరర్స్కి అలాగే ఈ యొక్క డిప్యూటీ ఈఓ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలోనే విడుదల చేస్తామని అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ కళాశాలలో 273 పోస్టులకు సీఎం పచ్చ జెండా అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అంటే 2023లో మన ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు మనకు నవంబర్ 30న ఎన్నికలు జరగగా అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 3న అయితే ఫలితాలు అయితే వెలువెళ్ళాయి. ఆ రోజు మన అమరవీరుడైన ఎవరు శ్రీకాంతాచార్య ఉండగా అతనికి అంకితం చేయడం అయితే జరిగిందనమాట. మలిదశ ఉద్యమంలో మొదటి అమరవీరుడు ఎవరంటే శ్రీకాంతాచారి, మరి తొలి దశ ఉద్యమంలో ఎవరు అంటే శంకర్ అన్నమాట. సో ఈ యొక్క రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2023 సంవత్సరం వరకు ఏర్పాటైన 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంటే 273 బోధన అలాగే బోధనేతర అంటే టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ అన్నమాట. వీటి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చ జెండా అయితే ఊపారని చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నమాట ఇవి. ఈ ఇంటర్ విద్యాశాఖ
పంపిన ప్రతిపాదనలకు ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. అయితే ఈ క్రమంలోనే సీఎం తాజాగా పోస్టులు మంజూరు దస్తాలంపై సంతకం కూడా చేశారంట. సో త్వరలోనే దానిపై జీవో కూడా జారీ అయితే కానున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత టీజీపీఎస్సీ ద్వారా వాటిని భర్తీ అయితే చేస్తారు వీళ్ళు. రాష్ట్రంలో ఎంత 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయన్నమాట, కాలేజీలు, ఇంటర్ కాలేజీలు. సో వాటిలో ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. అంటే కొత్తగా అప్గ్రేడ్ చేయబోతున్నారు కాలేజీలను అన్నిటి కూడా. దానికి తోడు డిజిటల్ తరగతుల కోసం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను, అలాగే జేఈ, నీట్, వెబ్సైట్ లాంటి ఆన్లైన్ కోచింగ్ కోసం పెద్ద టీవీలు కూడా మంజూరుకు సీఎం అంగీకరించారని ఇంటర్ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. అంటే ప్రాజెక్టులను కూడా పెట్టబోతున్నారు, అంటే అప్గ్రేడ్ చేయబోతున్నారు అంటూ ప్రభుత్వ కాలేజీలు అన్నీ కూడా. సో ఇవెంత 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కానీ 273 పోస్టులు అయితే ఖాళీగానే ఉన్నాయట. త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఉత్తర డిస్కామ్కు 339 పోస్టుల మంజూరు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు వరంగల్ కేంద్రంగా ఉన్న ఈ యొక్క ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కామ్లో కొత్తగా ఏంటంట 339 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం నాడు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందన్నట్లు. అయితే ఈ యొక్క సంస్థ నిర్వహణ అవసరాలకు ఇవి అవసరమని ఇంధన శాఖ పంపిణీ ప్రతిపాదనల మేరకే వీటిని మంజూరు చేసిందన్నట్లు. అయితే మరి గతంలో ఉపయోగించకుండా ఈ యొక్క 433 పోస్టులను రద్దు చేసి వాటి స్థానంలో అవసరమైనటువంటి కొత్త కేటగిరీలో 339 పోస్టులను అయితే మంజూరు చేసినట్లు ప్రకటించారన్నట్టు. అయితే మరి వీటి భర్తీకి ఆర్థిక శాఖ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ఆదేశించింది. అయితే మరి కొత్తగా మంజూరైనటువంటి పోస్టులు ఏమిటంటే మనకు చీఫ్ ఇంజనీర్ వచ్చేసి 1, చీఫ్ జనరల్ మేనేజర్ 1, సంయుక్త కార్యదర్శి 1, పర్యవేక్షణ ఇంజనీర్ 4 పోస్టులు గాను, జనరల్ మేనేజర్ అంటే జీఎం కదా 1 పోస్టు, డివిజనల్ ఇంజనీర్ డిఈ 4, సహాయ డిఈ 6 పోస్టులు, సీనియర్ అకౌంట్స్ అధికారి 4 గాను, అకౌంట్స్ అధికారి వచ్చేసి 1, సహాయ ఏఓ అంటే 2 గాను, జూనియర్ ఏఓ 20 గాను, పర్సనల్ అధికారి 4, సహాయ ఇంజనీర్లు 16, సబ్ ఇంజనీర్లు 16, సీనియర్ అసిస్టెంట్లు 88 పోస్టులు గాను, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు 32, అసిస్టెంట్ లైన్మెన్లు 48, ఆఫీస్ సబార్డినేట్లు 80, వాచ్మెన్ 4, స్వీపర్ 6, మొత్తం 339 పోస్టులు గాను మంజూరు అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ముగిసిన టెట్ పరీక్షలు అంటూ రావడం అయితే జరిగిందన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్షలు అయితే ముగిసాయన్నట్టు. ఇది ఎప్పుడు జూన్ 18 నుంచి అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ మొదలవగా రాష్ట్ర వ్యాప్తంగా 66 కేంద్రాల్లో 16 సెషన్లో నిర్వహించినట్లు టెట్ కన్వీనర్ ఎవరు రమేష్ అయితే తెలపడం జరిగింది. అది ఒక టెట్ పేపర్ 1కి మొత్తం ఎంత 63,261 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారన్నమాట. దానికి 47,224 మంది అంటే 74.65% మంది పరీక్షకు అటెండ్ అయ్యారు. మరి పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కేటగిరీలో 66,686 మంది అప్లై చేసుకోగా 48,998 అంటే 73.48% మందే పరీక్ష రాశారంట. ఈ యొక్క సోషల్ స్టడీస్లో చూసుకుంటే 53,706 మంది రిజిస్టర్ చేసుకోక 41,207 అంటే 76.73% మంది అటెండ్ అయ్యారని అధికారులు అయితే తెలపడం జరిగింది. అయితే ఇది జూలై 5న ప్రిలిమినరీకి సంబంధించిన ఈ యొక్క రిలీజ్ కూడా కీని కూడా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం జూలై 8 సాయంత్రం 5 గంటల వరకు కింద ఇక్కడ కనబడుతుంది కదా ఈ వెబ్సైట్ స్కూల్ ఎయిడ్ తెలంగాణ గౌటీన్ అని వెబ్సైట్లో లింక్ ద్వారా సమర్పించవచ్చని కూడా తెలిపారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జూన్లో జీఎస్టీ వసూళ్లు 1.85 లక్షల కోట్లు అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఇది ఒక వస్తు సేవల పన్ను అంటాం జీఎస్టీ అంటే. సో ఓకేనా, ఈ యొక్క వస్తువుల గణాంకాలను కేంద్రం విడుదలైతే చేస్తుంది ఈ యొక్క జీఎస్టీని. సో జూన్ నెలకు గాను ఎంత వచ్చిందంట 1.85 లక్షల కోట్లు అయితే వసూలు అయితే అయ్యాయి ఈ జీఎస్టీ. అయితే మరి లాస్ట్ ఇయర్ గత ఏడాదితో మనం పోల్చి చూసుకుంటే ఎంత 6.2% మేరకు అయితే పెరిగింది ఇది ఒక జీఎస్టీ విలువలు. మరి అదే గడిచిన నెలతో పోలిస్తే మాత్రం చాలా తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే గడిచిన నెలలో మేలో ఎంత వచ్చిందంటే మనకు 2.1 లక్షల కోట్లు అయితే రావడం జరిగింది జీఎస్టీ వసూలు. సో ఇప్పుడు 1.85 లక్షల కోట్లు అయితే రావడం జరిగింది. అంటే ఇప్పుడు 2 లక్షలు కూడా అందుకోలేకపోయిందని చెప్పి అంటున్నారు. అలాగే మరోవైపు జీఎస్టీ పన్ను విధానం అమలులోకి వచ్చిన ఇప్పటికి ఈ ఇయర్కి 8 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుందన్నమాట. సో గడిచిన 5 ఏళ్లలో చూసుకుంటే ఈ యొక్క వసూలు రెట్టింపయ్యాయి అంటే పెరుగుతూ వచ్చాయి. సో 2020 మరియు 2021 ఆర్థిక సంవత్సరంలో 11.37 లక్షల కోట్లుగా ఉన్న ఈ యొక్క జీఎస్టీ వసూలు నేడు అంటే 2024-25 నాటికి ఎంత 20.08 అంటే లక్షల కోట్లకు పెరిగాయని అయితే చెప్తున్నాను అనమాట. సో మరి ఈ యొక్క జీఎస్టీ అనేది ఎప్పుడు మనకు అమల్లోకి వచ్చింది
ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ పెట్టండి. మనకి ఈ యొక్క దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ యొక్క వస్తు సేవల పన్ను అంటాం దీన్ని, జిఎస్టీ. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే మనకు జూలై 1న 2017 అయితే అమల్లోకి రావడం అయితే జరిగిందన్నమాట. సో దీన్ని పురస్కరించుకొని మనం జూలై 1న జిఎస్టీ డేగా అయితే నిర్వహిస్తారు. అది ఒక వస్తు సేవలపై దేశమంతా ఒకేలా విధించే పరోక్షమైన పన్నునే వస్తు సేవల పన్ను అని కూడా అంటామన్నమాట. అయితే మరి దీని అమలులో మిగిలిన పరోక్ష పన్నులు ఏవైతే ఉండవన్నమాట. మనం మరొకటి ఏమిటంటే ఈ పన్నులు అనేవి అంటే సాధారణంగా వ్యాపారం సులభతరం అవుతుంది దీనివల్ల. అలాగే మన దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ యొక్క జిఎస్టీ అమలు ప్రభావాన్ని తెలియజేయడం ఈ రోజు ఒక ముఖ్య ఉద్దేశం. ఏ రోజు? జిఎస్టీ జూలై 1న జిఎస్టీ గురించి తెలియజేస్తుంది. అయితే మరి ఈ యొక్క జిఎస్టీ ఉంది కదా, మరి మొట్టమొదటిసారిగా అమలు చేసిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏదంటే ఫ్రాన్స్ అన్నమాట. ఇది ఎప్పుడంటే 1954 సంవత్సరంలోనే తొలిసారిగా ఫ్రాన్స్ దేశం అనేది ఈ యొక్క జిఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే మరి ప్రస్తుతం ఎన్ని దేశాలు ఈ యొక్క జిఎస్టీని అమలు చేస్తున్నాయని మనం ఒకసారి చూసినట్లయితే 160 దేశాలు అయితే ఈ యొక్క జిఎస్టీని వ్యాట్ అయితే అమలులో ఉంచాయన్నమాట. మరి ఈ యొక్క జిఎస్టీ అమలులో లేని ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఒక దేశం ఉంది. అదేమిటో చెప్పరు కదా, అదే అమెరికా అన్నమాట. సో అక్కడ పన్ను రేట్లపై రాష్ట్రాలకి పూర్తి స్వతంత్రం ఉంది. అంటే వాళ్ళ ఇష్టం విధించుకోండి లేకపోతే లేదని వదిలేసింది అన్నమాట. సో ఏకైక దేశం ఏదంటే అమెరికా అన్నమాట. అక్కడ జిఎస్టీ అనేది లేదు ప్రస్తుతానికి. అయితే మన భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పు చేసి ఏం చేసిందంటే ఒకే దేశం ఒకే పన్ను భావనతో ఈ యొక్క జిఎస్టీని అమలులోకి తీసుకొచ్చారు. అయితే అంతకు ముందుకు మన దేశంలో ఏమైంది, కేంద్రానికి చెందినటువంటి 7 రకాల, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినటువంటి 10 రకాల పన్నులు ఉండేవన్నట్టు. అయితే ప్రస్తుతం కేంద్ర స్థాయిలో ఈ యొక్క ప్రాథమిక కస్టమ్స్ సుంకాలు అంటాం, అలాగే కస్టమ్స్పై ఉన్న సర్ఛార్జీలని, పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ ఛార్జీలు, అలాగే గ్యాస్ పొగపై అలాగే కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, రాష్ట్ర స్థాయిలో చూస్తే మోటార్ వాహనాలపై పన్ను, మద్యంపై రాష్ట్ర ఎక్సైజ్, పెట్రోల్ ఉత్పత్తిపై వ్యాట్ జిఎస్టీలో విలీనం కాలేదన్నమాట అవి. సో మనకు చూసుకుంటే ఒకసారి మరి మేలో మనకు జిఎస్టీ వసూలు ఎంత వచ్చింది అంటే 2.1 లక్షల కోట్లు నమోదయ్యాయి కదా. అదే మన లాస్ట్ ఇయర్ 2024లో మనకు ఎంత వచ్చింది, 1.72 లక్షల కోట్లతో వచ్చిందనమాట. సో అప్పటికంటే ఇప్పుడు పెరిగింది కదా, చాలా అయితే అభివృద్ధి చెందింది కదా. జిఎస్టీ విలువలో కూడా ఎంత 16.4% అధికంగా వచ్చిందనమాట ఈ ఇయర్లో. అది ఏప్రిల్, మెయిన్గా ఇది గుర్తుంచుకోండి, చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనకు జిఎస్టీ అమల్లోకి వచ్చి 8 ఇయర్స్ అవుతుంది కదా. ఈ 8 సంవత్సరాల్లో అత్యధికంగా జిఎస్టీ జిఎస్టీని వసూలు చేసిన నెలగా, ఇయర్గా ఏది ఉందంటే ప్రజెంట్ వరకు 2025 సంవత్సరం ఏప్రిల్ అయితే నిలిచిందనమాట. ఈ 2025 ఏప్రిల్కి 2.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి జిఎస్టీ విలువలో. అంటే అత్యధికంగా వచ్చిన జిఎస్టీ విలువలు ఏ సంవత్సరం అంటే 2025. ఏ నెల అంటే ఏప్రిల్. ఇప్పుడు ఏప్రిల్ 2.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి అన్నమాట. మరి ఒకవేళ మనం ఇలా చూసుకున్నట్టయితే మరి ఈ జిఎస్టీ అమలు ఉంది కదా, అసలు ఈ జిఎస్టీ అమలు కోసం ప్రవేశపెట్టినటువంటి బిల్లును ఎప్పుడు 2016లో ప్రవేశపెట్టారు. ఎప్పుడు? ఆగస్టు 3న రాజ్యసభలో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అలాగే ఆగస్టు 8న లోక్సభ ఆమోదించాయి అప్పుడు. అలాగే 2016 సెప్టెంబర్ 8న అప్పటి రాష్ట్రపతి ఎవరున్నారు, ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. మనకు 2016లో సెప్టెంబర్ 8న అప్పటి రాష్ట్రపతి ఎవరున్నారంటే ప్రణబ్ ముఖర్జీ అయితే ఉండడం జరిగింది. వాళ్ళు జిఎస్టీ యొక్క బిల్లును ఆమోదించారనమాట. సో దీంతో ఎన్నో రాజ్యాంగం సవరణ అమలులోకి వచ్చింది, 122వ రాజ్యాంగ సవరణ అమలులోకి అయితే రావడం జరిగింది. అలాగే 2016లో నవంబర్లో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ 4వ సమావేశంలో ఈ పన్ను రేట్లను ఎన్ని అంటే పర్సంటేజ్లు ఉంటాయి కదా, అవి ఏంటి అంటే 0%, 5%, 12%, 18%, 28% ఈ యొక్క స్లాబ్లను ఖరారు చేశారన్నమాట. అయితే దీన్ని అమల్లోకి తెచ్చేందుకు ఎప్పుడు 2017 జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది అప్పుడు తీసుకురావడానికి. సో ఈ 17 రకాల కేంద్ర రాష్ట్ర పన్నుల స్థానంలో ఎప్పుడు 2017 జూలై 1 నుంచి అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ యొక్క జిఎస్టీని అమలు చేశారు. కానీ జిఎస్టీ మినహాయించి ఏంటంటే జమ్మూ కాశ్మీర్ మినహాయించి అన్ని రాష్ట్రాల్లో కూడా జిఎస్టీ విలువలంటి అమలు చేయడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో జిఎస్టీని అమలు చేసిన రాష్ట్రం ఏదంటే అస్సాం అన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదే ప్రపంచవ్యాప్తంగా అంటే ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 8 రోజుల విదేశీ పర్యటనకు మోడీ అంటూ రావడం అయితే జరిగింది. ప్రధాని మోడీ జూలై 2 నుంచి 9 వరకు విదేశాల్లో అయితే పర్యటిస్తారు. అయితే మొదటగా నిన్నటి రోజున ఎక్కడ ఘనా అన్నమాట మొదటగా పర్యటించే దేశము. తర్వాత ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో ఆయన వివిధ కార్యక్రమంలో అయితే పాల్గొంటారు అనమాట. అయితే ఈ జూలై 2, 3 తేదీలో మోడీ ఘనాలో అయితే ఉంటారు. యాక్చువల్లీ నిన్నటి ఘనాలో అయితే ఉన్నాడు. అక్కడ ఘనాలో ఉన్నప్పుడు ఘనా దేశము మన ప్రధానమంత్రి
ఉన్నాడు కదా, మోడీకి ఒక అత్యున్నతమైన పురస్కారం ఇచ్చి సత్కరించింది. అది ఏమిటంటే ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ గనా. గుర్తుపెట్టుకోండి, ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ గనా అని చెప్పి ఒక అత్యున్నతమైన పురస్కారంతో ప్రధాని మోడీ గారిని అయితే సత్కరించడం జరిగిందన్నమాట. అయితే ఈ యొక్క 3 దశాబ్దాల తర్వాత ఆ దేశంలో ప్రధానమంత్రి పర్యటించడం ఇదే ప్రథమం అన్నమాట. అలాగే 3-4 తేదీలో చూసుకుంటే ప్రధాని ట్రినిడాడ్ టొబాగోలో పర్యటిస్తారు. 1999 తర్వాత ఈ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారంట. అలాగే 4న ఆ రోజే అర్జెంటీనాకు వెళ్ళనున్నారు ప్రధాని మోడీ. ఆ మరుసటి రోజు అక్కడే ఉంటారు. తర్వాత ఈ యొక్క రక్షణ, వ్యవసాయం, గనులు, చమురు, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని గురించి మరింత పెంపొందించే అంశాలపై అర్జెంటీనా అధ్యక్షుడు ఉన్నారు కదా, జేవియర్ మిలేతో చర్చలు అయితే జరుపుతారు. ఆ అనంతరం బ్రెజిల్ అయితే వెళ్తారు. అక్కడ నుండి ఆ దేశంలోని రియో డియో జనీరో వేదికపై 6-7 తేదీల్లో జరిగేటువంటి బ్రిక్స్ 17 సదస్సులో పాల్గొంటారు. అలాగే పహల్గామ్ దాడి ఘటనను ఈ సదస్సును ఖండించనుంది. అలాగే భారత్ ప్రతిపాదన మేరకు ఒక తీర్మానం కూడా చేయనుంది. ప్రధాని 9న నమీబియాకు వెళ్ళి మనకు నమీబియా అనగానే మీరు గుర్తుకు రావాలి. నమీబియా నుంచి మనం చీతలు కూడా తీసుకొచ్చాం. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో కూడా పెట్టాము, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ద్వైపాక్షిక చర్చలు జరుపుకున్నారనమాట. అలాగే ఆ దేశ పార్లమెంట్లోని ప్రసంగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత 11 ఏళ్లలో మోడీ సుదీర్ఘ దౌత్య పర్యటనలో ఇదొకటికి ఆనందనమాట. ఇటీవల కూడా ఒక 3 దేశాలకు వెళ్ళాడు. అది ఏంటంటే మనకు సైప్రస్, అలాగే మనకు కెనడాకి ఎందుకు వెళ్ళాలంటే G7 సదస్సు జరిగింది కదా, G7 సదస్సులో ప్రధాని మోడీ మన భారతదేశానికి సంబంధించిన కొన్ని అంటే కోనార్క్ టెంపుల్ చక్రాలు అవి ఉంటాయి కదా, వాటికి గుర్తింపుగా వారికి నేతలకు G7 నేతలకు కూడా ఇలాంటి కానుకలుగా. అలాగే అక్కడ నుండి క్రొయేషియా కూడా వెళ్ళాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ జూలై 2 నుంచి 9వ తేదీ వరకు మళ్ళీ పర్యటిస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 11వ ఆపరేషన్ ముస్కాన్ అంటూ రావడం అయితే జరిగింది. అంటే చిన్నారుల సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్ 11వ దశకు రంగం అయితే సిద్ధమైంది అన్నట్టు. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు జూలై 1 నుంచి 31 వరకు అంటే నెల రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఆపరేషన్ అయితే నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 706 మంది పోలీసులతో కూడినటువంటి 121 సబ్ డివిజనల్ పోలీస్ బృందాలను వినియోగిస్తున్నారు అన్నట్టు. అంటే దేనికోసం ఈ యొక్క ముస్కాన్ అంటే బాల కార్మికులు ఉంటారు కదా, చిన్నపిల్లలతో పని చేయించడం కానీ, భిక్షాటన చేయించడం కానీ, వెట్టి చాకులు చేయించడం కానీ, అందులో నుండి చిన్నారులకు విముక్తిని కల్పించే వారికి ఈ యొక్క పునర్వాసం కల్పించే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్ అయితే చేపట్టింది అన్నట్టు. అయితే ఈ పథకం రాష్ట్ర మహిళా భద్రతా విభాగం నోడల్ ఏజెన్సీగా అమల్లో ఉన్నది. అయితే ఈ యొక్క స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ, బాల సంక్షేమ కమిటీలు, అలాగే బాల సంరక్షణ విభాగాలు ఉంటాయి కదా, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా అయితే కానున్నాయి అన్నమాట. సో ఇది జూలై 1 నుంచి జూలై 31 వరకు అయితే నిర్వహించినాడు. అడగవచ్చు, ఇటీవల ఆపరేషన్ ముస్కాన్ తెలంగాణ రాష్ట్రంలో ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు నిర్వహించారంటే జూలై 1 నుంచి 31 వరకు అని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్ అనేది దేని కొరకే అంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, బాల కార్మికులు, భిక్షాటన, వెట్టి చాకల నుంచి వారిని విముక్తి కల్పించడం. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రైల్వే సేవలన్నింటికీ కూడా ఒకే యాప్ అంటూ రావడం అయితే జరిగింది. ఆ యాప్ ఏంటంటే రైల్ వన్ అన్నమాట. మీరు కూడా మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. అయితే ప్రయాణికులకు రైల్వే సేవలన్నిటినీ ఒకే చోట అందించే సూపర్ యాప్ అది ఏమిటంటే రైల్ వన్ అన్నమాట. ఈ యాప్ అందుబాటులోకి వచ్చిందన్నట్టు ఎప్పుడు మంగళవారం నాడు. అయితే ఈ యాప్ను ఎవరు ఆవిష్కరించారంటే రైల్వే మంత్రి ఉన్నాడు కదా అశ్విని వైష్ణవ్, అతనైతే ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క ఆండ్రాయిడ్ ఉంటుంది కదా, ఆండ్రాయిడ్ iOS యూజర్లందరికీ కూడా ఈ యాప్ అందుబాటులో ఉంటుందన్నమాట. అలాగే ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు సేవల్ని సులభంగా అందుతాయని మంత్రి అయితే తెలపడం జరిగిందన్నమాట. అయితే ఈ యొక్క రైల్ వన్ యాప్లో ఆర్ వ్యాలెట్ అంటే రైల్వే ఈ వ్యాలెట్ సౌకర్యం కూడా ఉంది. ముందుగానే అందులో డబ్బును జమ చేసుకొని సేవలకు కూడా చెల్లించుకోవచ్చంట. అయితే ఈ యాప్ ద్వారా ప్లాట్ఫామ్ టికెట్లు 3% డిస్కౌంట్తో కూడా పొందవచ్చు, డిస్కౌంట్ కూడా వస్తాయంట. అయితే ఈ యొక్క యాప్ ఉంది కదా, దీని ద్వారా అందించే సేవలు ఒకసారి మనం చూద్దాం ఏమిటో. టికెట్ల బుకింగ్ అంటే రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్కి సంబంధించి తీసుకోవచ్చు, ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకోవచ్చు, అలాగే రైల్వే సమయాలు వివరాలు తెలుసుకోవచ్చు, పిఎన్ఆర్ విచారణ కూడా తెలుసుకోవచ్చు, ప్రయాణ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు, మనం ఉన్నాయా సీట్లు వేకెంట్లు లేవా అని కూడా. అలాగే రైల్వే హెల్ప్ లైన్ సేవలు కూడా ఉంటాయన్నమాట, మరి ఏ టైంలో ఏది ఉందని. ఆహారం బుకింగ్ చేసుకోవచ్చు, సరుకు రవాణా వివరాలు కూడా అందుతాయి, అలాగే ట్యాక్సీ బుకింగ్ కానీ వీటితో పాటు మరిన్ని సేవలు కూడా అందులో ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క రైల్వే కొత్తగా తీసుకొచ్చిన యాప్ ఏమిటంటే రైల్ వన్ అని గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంది. ఇటీవల రైల్వే ఒక కొత్త యాప్ తీసుకొచ్చింది కదా, ఆ
యాప్ పేరు ఏమిటి అని అడగవచ్చు. కాబట్టి రైల్ వన్ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క రైల్వే సేవలన్నిటికీ ఉపయోగపడే రైల్ వన్ అనే యాప్ని ఆవిష్కరించింది ఎవరు అని అడగవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బీహార్లో రూపాయలు 882 కోట్లతో సీతాదేవి ఆలయం అంటూ రావడం అయితే జరిగిందనమాట. అది ఎక్కడో ఒకసారి తెలుసుకుందాం. బీహార్ ఉంటుంది కదా, బీహార్ రాష్ట్రంలో సీతామఢి అనే ఒక జిల్లాలో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ శ్రీకారం అయితే చుట్టింది. అయితే ఈ యొక్క సీతాదేవి జన్మస్థలంగా భావించేటువంటి ఈ యొక్క పనౌరా ధామ్ జానకి మందిర్ అని కేంద్రంగా 882 కోట్లతో అభివృద్ధి పనులు కూడా చేపట్టడానికి అనుమతిస్తూ ఎవరు ఉత్తర్వులు జారీ చేశారు? ఆ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రష్యా చమురు కొంటే 500% సుంకం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత రష్యాకు మిగిలిన అతిపెద్ద ఆదాయ వనరు ఏమిటంటే చమురు కదా. అయితే ఈ యొక్క రష్యాపై ఆర్థిక ఆంక్షలు మరింత కఠినతరం చేయాలంటే ఆ దేశం నుంచి, అంటే ఆ దేశం కొనడం కాదు, ఆ దేశం నుంచి కొనే దేశాలపై కూడా భారీగా సుంకాలను విధించాలంటూ అమెరికా సెనేటర్ లిండ్స్ గ్రామ్ ఒక బిల్లు అయితే తయారు చేశారన్నమాట. ఎవరు? అధ్యక్షుడు ట్రంప్ సూచనతోనే. అయితే ఈ బిల్లు తయారైందని వార్తలు కూడా వెలువడుతున్నాయి. అయితే దానివల్ల ఏంటంటే మన భారత్ మీద చాలా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మన రష్యా నుంచి అధికంగా చమురు కొనేది మనమే కదా. అయితే రష్యా చమురులో 70% భారత్, చైనాలే కొంటున్నాయి అనమాట. అంటే ఈ గ్రామ్ బిల్లు ప్రధానంగా ఈ రెండు దేశాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. అంటే మనం కూడా కొనొద్దు వాళ్ళ దగ్గర అని చెప్పి, ఎందుకంటే అమెరికా అటు యుక్రెయిన్కి సపోర్ట్ ఇస్తుంది కదా, సో అందువల్ల అన్నమాట. ఇటువంటి దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే సరుకులపై ఎంత? 500% అంట. ఒకటి కాదు, రెండు కాదు, ఎంత మొత్తం సుమారుగా 500% సుంకం విధించాలని తన బిల్లులో ఆయన ప్రతిపాదించారు. అయితే రష్యా దగ్గర చమురు కొనడం అంటే ఉక్రెయిన్కు మద్దతు నిరాకరించినట్టే అని భావించాల్సి ఉంటుందని కూడా ఆ బిల్లులో పేర్కొన్నారన్నమాట. అయితే తన బిల్లుకు ట్రంప్ మద్దతు కూడా ఇచ్చారని, దీనిపై ముందుకెళ్లడానికి ఇదే సరైన సమయం అని ఆయన సూచించారు. ఈ యొక్క గ్రామ్ తెలుపుతూ ఏమన్నారంటే తన బిల్లు సెనేట్కు ఆగస్టులో రావచ్చు అని తెలిపారు, అంటే వచ్చే నెలలో. అయితే నిజానికి 2022లో ఉక్రెయిన్తో యుద్ధం అయితే స్టార్ట్ అయింది కదా, రష్యాకి యుద్ధం, రష్యాను ఉక్రెయిన్కి. అయితే ఈ యుద్ధం మొదలవగానే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు చాలా బగ్గుమన్నాయి అప్పుడు. సో భారత్కు చౌకగా చమురు ఇవ్వడానికి ఈ సమయంలో రష్యా అయితే ముందుకు వచ్చింది. మనం కూడా రష్యా దగ్గర మనమే ఉన్నాం చమురు కూడా. యుద్ధానికి ముందు భారత్కు ప్రపంచ దేశాల నుంచి దిగుమతి అయ్యేవి ఈ చమురు. అయితే ఈ ఉత్పత్తిలో 1% కంటే తక్కువగానే రష్యా నుంచి అందేవి, అంటే తక్కువ ధరకే మనం రష్యా నుంచి తీసుకున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు ఆ సుంకాన్ని 40 నుంచి 45% పెరిగిపోయింది. నెక్స్ట్ చూసినట్లయితే థాయిలాండ్ ప్రధానిని సస్పెండ్ చేసిన రాజ్యాంగ న్యాయస్థానం అంటూ రావడం అయితే జరిగింది. ఎందుకు సస్పెండ్ చేశారో ఒకసారి తెలుసుకుందాం. థాయిలాండ్ ప్రధానమంత్రి అయినటువంటి ఫెంటోగ్రన్ షినావత్రను రాజ్యాంగ న్యాయస్థానం మంగళవారం నాడు అయితే సస్పెండ్ అయితే చేసింది. అయితే పొరుగు దేశమైన కంబోడియా ప్రధాని ఉంటాడు కదా, వీళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చలో ఆమె అతి వినయం ప్రదర్శిస్తూ మాట్లాడిందంట. అంటే నైతిక ఉల్లంఘన, అంటే ఎవరితో మాట్లాడినా కొంచెం మర్యాదగా మాట్లాడాలి, కొంచెం డీసెంట్గా మాట్లాడాలి కదా. సో కొంచెం ఆమె అతి వినయం ఉపయోగించి మాట్లాడిందంట. సో దీని అభియోగంపై కోర్టు నిర్ణయం అయితే తీసుకుందని చెప్తున్నారు. అయితే మే 28న కంబోడియా, థాయిలాండ్ల మధ్య జరిగిన ఒక పోరులో కంబోడియా సైనికుడు ఒకరు మరణించాడు అన్నట్టు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తల్ని ఉంటాయి కదా, వాటిని సడలించేందుకు గాను కంబోడియా ప్రధాని యొక్క ఉన్సెన్తో థాయిలాండ్ ప్రధాని సంప్రదింపులు అయితే జరిపారు. ఈ చర్చల ఆడియో లీక్ కావడంతోనే ఈ షినావత్ర అతి వినయంపై విమర్శలు వెలువెత్తాయని, తుది తీర్పు వెలువడే వరకు ఆమెను పదవి నుంచి సస్పెండ్ చేసినట్లు కోర్టు అయితే ప్రకటించిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో పాకిస్తాన్ అంటూ రావడం అయితే జరిగింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను మంగళవారం నాడు పాకిస్తాన్ అయితే స్వీకరించిందనమాట. ఇదేంటంటే నెలకు ఒకరు ఈ పదవిలో ఉంటారనమాట. అయితే ఈ మండలిలో 15 సభ్య దేశాలు, అంటే నెలకొకరు చొప్పున అక్షరమాల క్రమంలో ఈ అధ్యక్ష పదవిని నిర్వహిస్తారు. అయితే జూలై నెలలో ఈ అవకాశం పాకిస్తాన్కి అయితే దక్కింది. అయితే ఈ యొక్క భద్రత ఉంటుంది కదా, భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా గత ఏడాది ఈ యొక్క ఎన్నికైన పాకిస్తాన్ 2 ఏళ్ల పదవీ కాలం జనవరి నెల నుంచి ప్రారంభమైంది అన్నట్టు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే NIPCCDకి సావిత్రిబాయి పులే పేరు అంటూ రావడం అయితే జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేటివ్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ NIPCCD
పిసిసిడి పేరును సావిత్రిబాయి పులే జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థగా మార్చినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది అన్నట్లు. అయితే ఈ నిర్ణయం ఎప్పుడు గత నెల 19 నుంచి అమల్లోకి వచ్చినట్లు సోమవారం నాడు తెలిపింది. అయితే ఈ యొక్క సంఘ సంస్కర్త, విద్యావేత్త, మొదటి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పులే సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది అన్నమాట. సో ఈ యొక్క NIPCCDకి ఏం పేరు పెట్టారు? సావిత్రిబాయి పులే అనే పేరు పెట్టడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.